అసలు ఈ గంటల గోలేమిటి? ఎవరైనా గంటలో తేలుస్తాను, 24 గంటలో తేలుస్తాను అంటారు. నువ్వు 48 గంటలంటవేమిటి కొత్తగా? ఆ లోపు ఏం చేద్దామని, ఎలా కనుక్కుందామని? గంటలో 24 గంటలంటే వేరే ఆప్షన్ ఉండదు కదా. అదే 48 గంటలంటే ఒకటి మిస్ అయినా మరో ఆప్షన్ ఉంటుందని. ఇలాంటి దిక్కుమాల తెలివితేటలకు మాత్రం ఏమీ తక్కువ లేదు. ఈ తెలివితేటలేవో ఏజేకి ఎలా దగ్గర కావాలి అనే దానికి ఉపయోగించు. నువ్వు బావుంటావు, నీ కాపురము బావుంటుంది. ఏంటి 48 గంటల్లో నిరూపిస్తానని ఛాలెంజ్ చేసిందా? అవునక్క, జయమ్మకి చెప్తుంటే విన్నాను. భాను అంత ధైర్యంగా ఛాలెంజ్ చేయడం, ఏజే మనం ఎంత చెప్పినా తనని లోపలికి రానివ్వడం చూస్తుంటే నిజంగానే ఏదో ఉందనిపిస్తోంది. ఉండే ఉంటుంది, లేదంటే తనకంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాట మనం మాట్లాడకూడదు. మనం కూడా తనకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అంటే వదిలేద్దామా? మాట్లాడొద్దు అన్నాను గాని వదిలేద్దాము అని చెప్పానా? ఈసారి ఆలోచించి అడుగేద్దాం. 48 గంటలు నిజాన్ని నిరూపిస్తాను. భాను అలాగే వదిలేయటం మంచిది కాదు. తన్ని డైవర్ట్ చేయాలి. అదిగో ఏజే బయటకొచ్చారు. ఒంటరిగా ఉన్నారు కాబట్టి మనం మాట్లాడాలనుకున్నవి మాట్లాడొచ్చు. పద. ఏంటేజే, ఎవరికోసం చూస్తున్నారు? భోంచేద్దామని. రండి ఏజే, మేమున్నాగా, మేము వడ్డిస్తాం. రండి ఏజే. ఏంటేజే, ఆ భాను అందరిలో మీ పరువు తీయాలని చూసింది. అందరికీ మీరేదో తప్పు చేస్తున్నారని అనుమానం వచ్చేలా చేసింది. తనలా మాట్లాడుతుంటే రేపు మాకు కూడా నిజమేనేమోనని అనుమానం రావచ్చు కదా. అంటే వస్తుందని కాదు, పదే పదే అలా మాట్లాడుతుంటే రావచ్చు కదా అని. అసలు తను మిమ్మల్ని అనుమానించి అంతమందిలో అవమానించాక కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా వదిలేయడమేంటి? తన వల్ల అందరి దృష్టిలో మీరెక్కడ బ్యాడ్ అయిపోతారోనని మా భయం. అందుకే అలా అంటున్నాం. జయం ఎక్కడా? బాను మాతో ఏం చెప్పదు. చెప్పినా మేము నమ్మం కదా. అందుకే జయమ్మతో ఓ పక్కన చేరి మాట్లాడుతోంది. ఇప్పుడు జయమ్మతో పనే ఉంది. మేం వడ్డిస్తాం కదా ఏజే. జయమా, అదుగో ఏజే పిలుస్తున్నాడు. నేను చెప్పింది గుర్తుంచుకో. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఏజేకి ఎలా దగ్గర కావాలనేది మాత్రమే చూడు. అర్థమైందా? పద. అరెరే, భోజనానికి కూర్చుండిపోయావా? పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా. అందుకేగా పిలిచాను. సరే సరే, తనే భోజనానికి వచ్చి కూర్చున్నాడంటే బాగా ఆకలిగా ఉన్నట్టున్నాడు. భాను, త్వరగా వడ్డించమ్మా. అక్కర్లేదు. అక్క, మన మాటలు ఏజే మీద బాగానే పనిచేశాయి. అదేమిటి ఏజే, తను వడ్డిస్తే తప్పే ఉంది. దక్ష వాళ్ళు వడ్డిస్తారులే. భాను, నువ్వు కూడా కూర్చో, కలిసి భోంచేద్దాం. ఏంటి ఇంకా అలా చూస్తున్నావు? కూర్చోమన్నాడుగా.
కూర్చో. ఆయనే నన్ను కూర్చో అంటున్నారు అంటే నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నారనమాట. ఈ కవరింగులన్నీ నా దగ్గర పనిచేయవు. కూర్చో. దక్ష, వడ్డించండి. ఎందుకులే జయమ్మా, ఈ పూట నేనే వడ్డిస్తాను. ఏంటక్క ఇది? సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. నువ్వు ఊరుకో. ఏంటక్క, మనం చెప్పిన మాటలకి ఏజేకి కోపం రావాలి కానీ రివర్స్ లో ప్రేమ వచ్చిందేంటి? అదే నాకు అర్థమై చావడం లేదు. చాలు. ఎలా సరిపోతుంది? సరిగ్గా తినాలి బాను. భానుమతి, నీ మనసులో ఆలోచనల్ని చంపేయాలని చూస్తున్నారు. ఈ ప్రేమకి లొంగిపోకు. నెయ్యేయమంటావా? ఏంటి గుండెల్లో గుచ్చుకునేలా అలా చూస్తున్నారు? భానుమతి, ఇక్కడ అంత ఈజీగా మీ మాయలో పడను. తిను బాను. నేను తింటానులేండి. మీరేంటి అలా చూస్తున్నారు? ఏముంది, అందరినీ చూసినట్టే నిన్ను చూశాను. అందరినీ చూడ్డం వేరు, నన్ను చూడ్డం వేరు. చూపుల్లో అన్ని రకాలు ఉంటాయని నాకు తెలీదు. ఎందుకు తెలీదు? కొత్తగా రొమాంటిక్ గా చూస్తున్నారుగా. భార్యని డైవర్టో గీవర్టో దగ్గరకు తీసుకున్నప్పుడే దగ్గర కావాలి, ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి. ఇదే అవకాశంగా తీసుకుని నువ్వెందుకు దగ్గర కాకూడదు? మనిషిని కలిపేది మాట. ఆ మాట మీ ఇద్దరిని దగ్గర చేయలేకపోతోంది. ఇలా దగ్గరకు తీసుకున్నప్పుడైనా దగ్గర కావడానికి ప్రయత్నించు.
ఖచ్చితంగా ఈ భాను ఏజే వీక్ పాయింట్ ఏదో పట్టుకుంది. అది అర్థమవుతుంది. అందుకే ఏజేలో అంత మార్పు వచ్చింది. అదేంటి అనేది మనం తెలుసుకోవాలి. లేదంటే భాను ఏజేకి దగ్గరైపోవడం ఖాయం. మనం అంత చెప్పినా ఏజేలో ఎంత మార్పు వచ్చిందో చూసావా? తనకి వడ్డించడం, పొలమారితే నీళ్లు తాగు భాను అని నీళ్లు తాగించటం, ఏంటిదంతా కొత్తగా? ఏజే అంతగా మారేలా ఏం జరిగింది? ఏజే ఏం చేసుంటే భానుకి అంతలా సరెండర్ అయ్యారు? ఇంకే ఉంది, ఆ సెకండ్ సెటప్ విషయంలో ఏజే తనకి దొరికిపోయాడా? అదేమీ కాదు, అంతకు మించి ఇంకేదో ఉంది. అదే అయ్యుంటుందేమో అని నా అనుమానం. చచ్చా, ఏజే అలాంటి వారు కాదు. ఇన్ని రోజులుగా మనం చూస్తున్నాం కదా. మరి ఏజేని అంతగా మార్చే విషయం ఏమై ఉంటుంది? అదే మనం తెలుసుకోవాలి. భాను 48 గంటలు టైం తీసుకుంది కదా. మనం 24 గంటల్లో అంతకన్నా ముందు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వు చేసేదేముంది? ఇక్కడేం చేస్తున్నారు? ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఇద్దరు ఆడపిల్లల తండ్రికి ఆలోచనలు కాకింకే ఉంటాయి. ఆడపిల్లల్ని కన్న ప్రతి తల్లిదండ్రులకి ఆలోచనలు వాళ్ళు పుట్టడంతో మొదలై మనం పోయాకే పోతాయి. ఇప్పుడేమైందని? చిన్న కూతురు పెళ్లి చేసి పంపించాం. దాని భర్త దాని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇకపోతే మీ కూతురుంది కదా భాను, దాని గురించి ఆలోచించాలి. నిజమే, భాను ఏ ముహూర్తాన్ని పుట్టిందో కానీ దాంది వాళ్ళమ్మ జాతకమే అనిపిస్తుంది. వాళ్ళమ్మ నా దగ్గర ఏనాడు సంతోషంగా ఉండలేదు. అలాగే భాను కూడా తన భర్త దగ్గర ఎలా ఉందో అర్థం కావట్లేదు. అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడ కూర్చుని ఇలా ఆలోచిస్తూ బాధపడకపోతే రేపొకసారి భాను దగ్గరికి వెళ్ళొస్తే సరిపోతుంది కదా. నిజమే కన్యాకుమారి, మంచి ఆలోచన. మరి రేపు నువ్వు నాతో వస్తావా? రాకుండా ఎలా ఉంటాను? అసలు మీతో బయటికి వెళ్దామని నేనే అడగాలనుకున్నాను. భాను దగ్గరికా? భాను దగ్గరికి వెళ్తూ వస్తూ వస్తూ మొన్న షాపింగ్ మాల్ యాడ్లో ఒక మంచి చీర చూపించారండి. చాలా బాగుంది. అది కూడా తీసుకుందామని. ఇంతకీ నువ్వు భాను కోసం వస్తావన్నట్ట, చీర కోసం వస్తున్నట్లా? అబ్బా, ముందు మీ కూతురు కోసమేలేండి, ఆ తర్వాతే చీర. ప్రతిదానికి మీరలా అనుమానిస్తే ఎలా? అభిమానం అనుకుని అనవసరంగా రమ్మన్నాను. ఒక్కడిని వెళితే బాగుండేది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదులే. రా అన్న క్షణానికి ఖర్చు గురించి ఆలోచించకుండా రమ్మన్నానే నేను ఆలోచిస్తున్నాను. కుదిరితేనే కొనివ్వండి. కొనివ్వకపోతే మాత్రం రాకుండా ఉంటానా ఏంటి? అడుగు బయట పెట్టాక ఆడవాళ్లు ఒట్టి చేతులతో వచ్చే చరిత్ర ఎక్కడైనా ఉందా? చాలేండి మీరు మీ జోకులు. చీరన్న ఒక విషయంలో మాత్రం మొగుడు కోపం కూడా జోకులాగే అనిపిస్తుంది మీ ఆడవాళ్ళకి.
తప్పించుకున్నారు అన్న ఆనందంలో కొంచెం ఎక్కువే బాగానే తినుంటారు. కింద ఏం చేశారు మీరు? ఏం చేశాను? భోంచేశాను. అదే, ఆ బోన్ చేసేటప్పుడే ఏం చేశారు? చెప్పాను కదా కొంచెం ఎక్కువగా తిన్నానని. నేను అడుగుతుంది దాని గురించి కాదు. మరి నన్ను అదోలా ఎందుకు చూశారు? ఎలా చూశాను? నువ్వెప్పుడూ చూస్తుంటావు కదా, అలా చూశాను. ఓహో, ఈయన్ని ముగ్గులోకి దింపాలి అని నేను ట్రై చేసినట్టు ఇప్పుడు ఈయన ట్రై చేస్తున్నారా? అలా నా ఛాలెంజ్ విషయం మర్చిపోయేలా చేద్దాం అనుకుంటున్నారా? అంత అమాయకత్వంగా అవకాశం ఇస్తానా? ఏంటి మాట్లాడావు? కొత్తగా పొలమారితే మంచినీళ్లు తాగించారు, ఎందుకు? పక్కనే ఉన్న మనిషికి పొలమారితే సాయం చేస్తారు కదా, అలాగే. మీరు, అది కూడా నాకు. పడిపోతున్నా పట్టించుకోరు కానీ పొలమారిందని నీళ్లు తాగించారా? చూడు, నాకు చాలా అనీజీగా ఉంది. నీతో డిస్కషన్ చేసే ఓపిక కూడా నాకు లేదు. మాట్లాడడం ఆపమంటారు, మీరు మాత్రం మాట్లాడతారు, అంతే కదా? నేను మాట్లాడను, నువ్వు మాట్లాడొద్దు. కానీ తమలపాకులు తింటే డైజెషన్ బాగా అయ్యి అనీజీనెస్ పోతుందంట. కొంచెం అవి ఇస్తావా? కళ్ళ ముందే ఉన్నాయిగా, తినొచ్చు కదా. ఓహో, నా కోసం వెయిట్ చేశారా? అంటే అవి చిలకల చుట్టి తింటే బాగుంటుందంట కదా, చుట్టిస్తావా? ఏంటి? నేను 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 చిలకలు చుట్టివ్వాలా? భారీగా మీ మనసులో స్థానం నాది, మీరు నా హక్కు అంటూ డైలాగులు చెప్తావు కదా. ఏ భర్త కోసం చిలకలు చుట్టి ఇవ్వలేవా? ఏంటి కొత్తగా బిహేవ్ చేస్తున్నారు? కింద తల మీద తట్టి నీళ్లు తాగించారు, ఇప్పుడేమో చిలకలు చుట్టివ్వమంటున్నారు. సర్లే, నా భర్తకే కదా. కానీ భానుమతి, నువ్వు చాలా స్ట్రాంగ్, అది మర్చిపోకు. చిలకల్లో నీ ఛాలెంజ్ని చుట్టేకు. చిలకలే కదా, చేస్తాను. దానికి అంత ఆలోచన ఎందుకు? ఆలోచించాల్సి వస్తుంది మరి. మరీ ఎక్కువ ఆలోచించుకో, ఆరోగ్యం పాడవుతుంది. నా మీద సెటైర్లు వేయడానికి మాత్రం మీకు అనీజీగా అనిపించదు. సర్లే, త్వరగా చుట్టివ్వు. నవ్వుకుంటూ